ఎక్కడ క్రిస్మస్ జరిగితే అక్కడికి మనం వెళ్ళవలసినటువంటి వారమైనాం. మనకు వీలైన ప్రతి స్థలంలో కూడా వెళ్ళి ఆయన యొక్క దీవెనలు మనం ఏ స్థలంలో ఎటు దీవెనిస్తాడో, ఏ స్థలం ఏ వర్తమానాలు అందుతాయో, ఏ స్థలంలో దేవుని గురించినటువంటి వివరాలు ఏం దొరుకుతాయో నాకని చెప్పి చాలా సంతోషముగా దేవునికి మనం ఎదురు వెళ్ళవలసినటువంటి వారమైనాం. అందుకే ఆ దేవుని దగ్గరికి రావడానికి నాకేమీ లేదు అనేటువంటి మాట మనకు వద్దు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఏదైనా బహుమతులు కొనడానికి డబ్బులు లేకపోవచ్చు, ఏదైనా వస్త్రాలు కొనడానికి డబ్బులు లేకపోవచ్చు, కానీ మనం తింటున్నటువంటి తిండి, మనం కట్టుతున్నటువంటి బట్ట అంతా కూడా ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలో తెలుసా? ఈ పద్యం పాడుకోవాలి మనం. ఏమనంటే, హృదయంపు పెళ్ళె మందదిమి విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును. ఈ హృదయం అనేటటువంటి పళ్ళెమటండి ఇది. ఈ పళ్ళెములో విశ్వాసాన్ని పెట్టి, హృదయమనే పళ్ళెంలో విశ్వాసం అనేటువంటి పదార్థమును పెట్టి కానుక ఇమ్ము బంగారమగును అంటే హృదయపూర్వకంగా ఇచ్చాడు కానుక. మరి ఏదైనా తోట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆదామవ్వలు వారు సంతానాన్ని కన్నారు, కయ్యను హేబెలు. కయ్యను జ్యేష్ఠుడు, హేబెలు తర్వాత వాడు. అయితే మృక్కుబడి చేసుకున్నారు ఇద్దరు కూడా. ముందుగా కయ్యను తన పంటలో కొంత భాగం, ఆ తర్వాత కొవ్వబెట్టినటువంటి గొర్రెలతో హేబెలు ఒక భాగము కానుకగా అర్పణ చేశారు. ఈ అర్పణ హృదయపూర్వకముగా ఇవ్వాలి, హృదయముతో పాటు మనకి ఇవ్వాలి. అంతే తప్ప ఎవరో చెప్పారని బలవంతంగా కానీ మరి విసుక్కుంటూ కానీ దేవుని సన్నిధికి మనము కానుకలు తీసుకొని రావడానికి వీల్లేదు. విశ్వాసం అనేటటువంటి ఆ యొక్క హృదయం అనేటువంటి పళ్ళెములో విశ్వాసాన్ని పెట్టి కానుకగా తీసుకురావాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. హృదయ ధూపార్తితో నిమిడించి ప్రార్థన రాజ నెమ్మదియు సాంబ్రాణియగును. హృదయము పళ్ళెములో విశ్వాసం పెట్టాలి, అది కానుక. ఆ కానుక బంగారమా? రెండోది ఏంటంటే హృదయ ధూపార్తిలో ఇమిడించి ప్రార్థన. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో 3 భాగాలు ఉన్నాయి మనకు తెలుసు. ఆవరణం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ ధూపార్తి ఉంటుంది, యాజకులు ధూపం వేయడానికి. ఒక్కొక్కప్పుడు సంఘములు ధూపం వేయడం, ఒక్కొక్కప్పుడు అతి పరిశుద్ధ స్థలము ధూపం వేయడానికి. కనుక అది ఈ మధ్య భాగం తెర దగ్గర పెట్టబడి ఉంటుంది. లోపల పట్టుకుని వెళ్ళవలసి వచ్చిన పట్టుకుని వెళతారు, అక్కడ పెట్టవలసిన సమయంలో అక్కడ పెడతారు. కనుక ఏమన్నారంటే హృదయంపు ధూపార్తితో ఇమిడించి ప్రార్థన. ఇమిడించుకోవాలి, మన యొక్క హృదయములో ఇమిడించుకోవాలి. ఈ ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థన, ఈ అంశం మీద ప్రార్థన చేయాలి, ఇవి అబ్బాయి కోసం ప్రార్థన, ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేయాలి అనేటువంటి తలంపుతో మనము ప్రార్థనను ఇమిడించుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన మనలో ఇమడకపోతే కనుక ప్రార్థన బయటికి రాదు. కనుక ప్రార్థన చేయవలసి ప్రతి వ్యక్తి కూడా ఏ అంశం నిమిత్తమైన ప్రార్థన ఆతృత కలిగి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆతృత అంటే ఆసక్తి. ఆసక్తి కలిగి ఏం చేశాడంటే మందల కాపరగా ఉండేటటువంటి మరి హేబెలు గారు, ఈ హేబెలు గారు ఏం చేశారంటే హృదయపూర్వక కానుక పుట్టిన వెంటనే చాలా నైస్గా ఉంది, చాలా బాగుంది, అందంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఇది నా దేవునికి సమర్పణ అన్నారు. ఇది నా దేవుని సమర్పణను కొవ్వబెట్టి ఇది దేవునిది, ఇది దేవునిది, ఇది దేవునిది అని కొవ్వబెట్టి పెంచినటువంటి అర్పణ అందించాడు ఆయన హేబెలు గారు. ఆయన యొక్క అర్పణ ఎంతో దీవెనకరంగా దేవుని దగ్గర చేరిపోయింది. అయితే కయ్యను గారి యొక్క అర్పణ అంగీకరించలేదు. కయ్యను గారి యొక్క అర్పణ అంగీకరించదు, కానుక హృదయపూర్వకం. అందుకే మరి హేబెలు యొక్క కానుకని గురించి ఏమన్నారంటే హృదయము ప్లస్ కానుక అర్పణ చేశాడట ఆయన. హృదయము మనస్ఫూర్తిగా పెంచారు, మనస్ఫూర్తిగా కానుక ఇచ్చారు. అంతేగాని పక్క వాళ్ళు చేసినందుకు చేస్తున్నాను, నేను వాళ్ళకంటే ఎక్కువ చేయాలనుకుని చేస్తున్నాను అన్నమాట ఉండడానికి వీల్లేదు. ఇది గమనించవలసిన భారమైనా. హృదయ ధూపార్తిలో ఇమిడించి ప్రార్థన రాజ నెమ్మది సాంబ్రాణియగును. సాంబ్రాణి పొడుంచేసి అది ముక్కలుగా ఉంటుంది, దాన్ని సుత్తితో దాన్ని ఏం చేయాలంటే పొడుంచేయాలి. ఈ పొడుంచేసి రాజుతున్నటువంటి నిప్పుల మీద వేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే విషయం గుప్పమని పొగ దేవుని పైకి వెళుతుంది, అది దేవుని సన్నిధికి వెళుతుంది. అది ఇప్పుడు మనము దేవునికి సన్నిధిని మనం చేరినప్పుడు హృదయంపు పాత్రలో ఎగయు పశ్చాత్తాపమను హృదయ ధూపాతి ఇమ్మిడించే ప్రార్థన రాజనిమ్ము. అది రాజనిమ్మ అంటే ఏంటనుకున్నారు? రాజుకోవాలి, రంజుకోవాలి. నిప్పుల మీద మనము పిల్లలకి, చంటి పిల్లలకి ఈ యొక్క సాంబ్రాణి పగేసేవాళ్ళం.
ఒళ్ళు ఆరుతుందని, ఆరోగ్యమని, క్రిమి సంహారినని, పిల్లలకి వేసిన తర్వాత మళ్ళీ తల్లి పడుకునే గదిలో కూడా ఆ సువాసన కొరకు క్రిమి సంహారినిగా దాన్ని వాడేవాళ్ళము. అది ఇప్పుడు మనం ఇమిడించి ఏం చేయాలంటే రాజ నెమ్మదియు సాంబ్రాణేగును, నిప్పుల మీద వేసింది రంజుకోవాలి. నిప్పుల మీద వేసింది వెంటనే వచ్చేది మెల్లిమెల్లిగా గుప్పమని సువాసన వస్తుంది. నిప్పుల మీద వేసినట్లుగా మనము ఏం చేయాలంటే ప్రార్థన, ఇమిడించి ప్రార్థన రాజుకోనివ్వాలి. అదే సాంబ్రాణి యగును. సాంబ్రాణి అనేటువంటి ప్రార్థన అనేటువంటి సాంబ్రాణి. మూడోది ఏంటంటే హృదయంపు పాత్రలో ఎగయు పశ్చాత్తాపమును బెట్టి ఇమ్మది బోళమగును. మొట్టమొదటి ఏమన్నారు? విశ్వాసం. రెండోది ప్రార్థన. మూడోది పశ్చాత్తాపం. ప్రతి మనిషికి కూడా పశ్చాత్తాపం కావాలి. ఎదుటి మనిషి నీడల మనం ఏదైనా తప్పు చేస్తే కనుక మన హృదయం మనకే ఘోష చేసేస్తూ ఉంటుంది, తప్పు చేసావని. నిజమే, అది మనం గమనించాలి. గమనించినప్పుడు తప్పు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే గనక ఆ పాపా నుంచి మనకి విడుదల కలుగుతుందని గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ హృదయంపు పాత్ర ఎగే పశ్చాత్తాపమును పెట్టి ఇమ్మది బోళమ్మగును. జ్ఞానం తెచ్చినటువంటి ఆ జ్ఞానంతో సమానమవుతుంది మన యొక్క కానుక అని గుర్తించుకుందాము. అలాగే బంగారమైన సాంబ్రాణి అయిన బోళమైన లేదను చింతమా అనవలయు. అయ్యో నా దగ్గర బంగారం లేదు, నాకు ఈ బోళం లేదు, ఈ సాంబ్రాణి లేదు, నేను ఎలాగ దేవుని సన్నిధికి వెళ్ళాలని నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు. అయితే ఏం చేయాలి తెలుసా? ఇవి కలిగి ఉండయు మంచి హృదయం ఒకటి లేకపోతే ఏమీ కనబడవంటండి. మంచి హృదయముతో ఎంత విలువైన కానుక తెచ్చినా, తక్కువ కానుక తెచ్చినా, హృదయపూర్వకంగా తెస్తే హేబెలు కానుక అర్పణ చేసినట్లుగా, అంగీకరించినట్లుగా మన యొక్క ప్రార్థన కూడా అంగీకరించబడుతుందని మరి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఈ ఏకైక దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, రక్షణ కూడా ఒకటే, బాప్తిస్వం కూడా ఒకటేనని రాయబడి ఉంది మన యొక్క బైబిల్ గ్రంథములో. అయితే మరి మనలో ప్రతివానికి కూడా క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము, ఆయన క్రీస్తు అయినటువంటి యేసు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన బహుమతులు ఏ రకంగా ఉన్నాయి, బహుమతులు ఈ బహుమానములు ఏ రకంగా ఉన్నాయి గమనించుకోవాలి. మనం అంతా కూడా పొంది ఉన్నానా, కొంచెమే పొంది ఉన్నానా అని అర్థం చేసుకుంటే కనుక మన హృదయం మనకే మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. మనస్సాక్షి నువ్వంత లేవమ్మా అని కూడా చెప్తుంది, ఉన్నావు సరిపోతావని కూడా చెప్తుంది. ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మరి సౌలు గారు చెప్పగలిగారంటే పౌలుగా మారి, అది ఎంత ధైర్యంతో కూడినటువంటి మాట. ఈరోజు నువ్వు నేను కూడా చెప్పవలసిన మాట అది. నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి ధైర్యం కలిగినటువంటి మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇవి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరాలు. ప్రతివానికి కూడా క్రీస్తు ఏం చేస్తున్నారు? తన యొక్క మహిమైశ్వర్యాన్ని, వరాన్ని మన కోసము ఇచ్చుచూ ఉన్నారు. అందుకే కృప మన మీద విస్తరింప చేయబడి ఉన్నది. ఆయన కృపను బట్టి తన యొక్క ఆత్మను మనకి ఇస్తూ ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 9:14 ఏముందో తెలుసా? మరియు మీ ఎదుటి దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమే ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక కలవారై ఉన్నారు. ఇది దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ఉంటే, ఆత్మశక్తి నాలో ఉంటే గనక ఒకరికొకరు చూసుకోవాలనిపిస్తుంది, ఒకరికొకరు కలుసుకోవాలనిపిస్తుంది, ఒకరికొకరు దేవుని గురించి చెప్పుకోవాలనిపిస్తుంది. అదే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి శిశువు మరియా గర్భంలో శిశువుని చూసి సంతోషించి గొంతులు వేసినట్లుగా ఒకరి హృదయంలో ఉండేటటువంటి ఆ యొక్క హృదయ భారం ఏంటో, హృదయం యొక్క మరి ఆలోచన ఏమిటో, అలాగే నా యొక్క హృదయ భారం ఏంటో, నా యొక్క ఆలోచన ఏంటో ఈ 2 ఆత్మలకి తెలుస్తాయి, కలుసుకుంటాయి. ఎందుకంటే భారం కలిగి ఉన్నాం కాబట్టి. అందుకే మన పరిమాణము చొప్పున దేవుని యొక్క లెక్కలు మనము కొలత వేసుకోవడానికి సరిపోం. కానీ అదేంటంటే వరము, దేవుడు మనకిచ్చిన వరాన్ని బట్టి అంచనా వేసుకోవాలి, రక్షణ భాగ్యాన్ని బట్టి అంచనా వేసుకోవాలి. ఎంతవరకు ఉందో మన యొక్క విశ్వాస లేవులు అని మాట మనం చూసుకుందాము. 2 కొరింథీ 9:14 మరియు మీ యెడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారి మీ నిమిత్తమే ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు అని దేవుడి యొక్క ప్రార్థన విజ్ఞాపనలో. అందుకే అత్యధికమైన మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని చూడవాలని ఎక్కువ
కోరిక గలవారై ఉన్నారు. ఎవరమ్మ ఎవరు? కొరింథీ సంఘములు, దేవుడు చెప్పినటువంటి మాట. అలాగే ఇంకోటి ఏంటంటే 2 కొరింథీ పత్రిక 9:15లో చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చిన దేవునికి స్తోత్రములు. ఆయన గురించినటువంటి వరము మనకు వచ్చింది కనుక ఒక రకమైనటువంటి చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అనేక మందికి ఈ యొక్క వరాన్ని గురించి చెప్పవలసినటువంటి వరమైన చెప్తూనే, సాక్ష్యం చెప్తూనే మనం సేవలో సాగిపోవాలి. సేవలో సాగిపోవటం మనం ఇతరులకు అందించి ఆయన ఇచ్చేటటువంటి బహుమానాలు మనం పొందవలసినటువంటి వారమైనా కనుక దేవుడు కోరుకున్నటువంటి మాటలు మరి ఈ పద్యంలో ఉన్నటువంటి మాటలు కూడా ఒకటిగానే ఉన్నాయన్నమాట. ఇవి కలిగి ఉండినను మంచి హృదయం ఒకటి లేని ఎడల, ఏవి ఈ పైన లక్షణాలన్నీ కూడా విశ్వాసమా, ప్రార్థన, పశ్చాత్తాపమా, ఇలాంటి బోళమ్మ లాంటి మరి ఈ లక్షణాలు కూడా మనము కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మంచి హృదయం ఒకటి లేని ఎడల, హృదయానికి ఏం కావాలి? మంచి కావాలండి. మంచి హృదయం, మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినటువంటి, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పినటువంటి మాటలు, నా మాటలు మీరు నమ్మిన ఎడల మీరు జీవిస్తారని కూడా చెప్పినటువంటి మాటలు మనం వినవలసినటువంటి వారమైనా కనుక క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని కాదు. ఎక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అక్కడే ఉన్నాడు, ఎక్కడ నువ్వు వాక్యం చదువుకుంటే అక్కడే ఉన్నాడు. నీకు తెలియజేయడానికి, నీకు అర్థం తెలియజేయడానికి చెప్పినటువంటి వేచి ఉన్నటువంటి తండ్రి, నీ తండ్రి, నా తండ్రి అని మనం అర్థం చేసుకుందాము. అలాగే దేవునిలో క్రీస్తు ఉన్నాడని పౌలు గారి యొక్క ఉద్దేశం, మన ఉద్దేశం కూడా అదే కదా. ఎవరిలో ఉన్నారు? మనలో ఉన్నారు. మనలో ఉన్నటువంటి క్రీస్తు అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉంటే వరము మన దగ్గరికి వచ్చింది. దేవుడు తండ్రి అని దేవుడు మనకిచ్చాడు. తండ్రి మనకిచ్చినటువంటి వరం ఇది, చెప్పశక్యము కానిటువంటి వరము. ఆయన క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో ఉన్నాడంటే క్రీస్తులో దేవుడు ఉన్నాడని అర్థం చేసుకుందాము. అందుకే మరి క్రీస్తు యొక్క ఈ శరీరధారి అనేటటువంటి నరావతారము, ఇన్కార్నేషన్ అనేటువంటి మాట, ఆయన మన మధ్యకు రావడానికి ఆయన మానవ అవతారము ఎత్తవలసి వచ్చింది. ఓ జంతువు రూపంలో వస్తే మనం భయంకరంగా కొడతామట జంతువుని, పొరుగుని. అలా దేవదూతలుగా వస్తే కనుక భయపడిపోతాం, మనం ఓ చోట ఉండలేము. అందుకే నరునిగా వచ్చినటువంటి ప్రభు యొక్క మాట మనము వినవలసినటువంటి వారమైనా, అంగీకరించవలసినటువంటి వారమైనా. దేవునిలో క్రీస్తు ఉన్నాడని పౌలు గారి ఉద్దేశము. మానవుడైన క్రీస్తు ఆ యొక్క వాక్కు శరీరధారి. వాక్కు ఏమైందంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి మాట. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, జనితైక కుమారుడు మహిమ వలె మనమైన మహిమను కనుగొంటిమి. కనుక మహిమ వలె మానవుడైన క్రీస్తే ఈ యొక్క వాక్య యొక్క శరీరం. మానవుడైన క్రీస్తు మరి శరీరం అనేటటువంటి ఆకారాన్ని పెట్టుకుని ఈ లోకానికి వచ్చినటువంటి విషయం మనం చూడాలి. అందుకే ఆయన యొక్క వంశావళిలో మనం చేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక ఈ క్రిస్మస్ మనులు అనేటటువంటి ఈ యొక్క 8 రకాలైనటువంటి పాటలు దేవదాసయ్య గారు దాచిపెట్టి ఉంచారు. కనుక ఈ మాటలు మనము వినవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే మరి మానవుడైనటువంటి క్రీస్తు అంటే దేవుడైనటువంటి క్రీస్తు గురించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు మానవుడైనటువంటి క్రీస్తు, దేవునిలో క్రీస్తు ఉన్నాడు. దేవుడు మానవుడు, ఈ దేవుడు మానవుడికి కలిగి మధ్యవర్తిగా ఒక క్రీస్తు ప్రభువారు. ఈ 3 ఒకటేనని మనము గ్రహించవలసినటువంటి వారమైనా. అందుకే యోహాను సువార్త 1:14 ఏమన్నా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అనగా జనితైక కుమారుని. జనితైక కుమారుడు అంటే చాలా మరి ఆ మాట వినటానికి చాలా సంతోషంగా ఉంటుంది. జనితైక అంటే ప్రపంచమంతటికి కూడా ఏకైక కుమారుడు అని అర్థం చేసుకుందాం. ఈయన మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆయనకు మహిమ ఉంది, మనలో ఉన్న మహిమను ఆయన గుర్తించి రక్షణ భాగ్యం ఇచ్చారు. మనము కూడా దేవుల్లో మహిమ ఉంది కనుక ఆ మహిమను బట్టి మనం బ్రతకాలని మనము కూడా గ్రహించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మహిమను కనుగొనవలసినటువంటి వారమైన అంటే ప్రభావం కనుగొనవలసినటువంటి వారమైన. ఆ ప్రభావం లోకలు ఉంటే ప్రభావం అంటారు, దేవుల్లో ఉంటే శక్తి అంటారు, మహిమ అంటారు. కనుక ఈ మహిమకు అంత గొప్ప అంతస్తు ఉన్నది.
ఫిలిప్పీ పత్రిక 2:7 ఏమనుందంటే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ యొక్క పోలిక అచ్చు మానవుని యొక్క పోలికే, అచ్చు తండ్రి యొక్క పోలికే, అచ్చు వాళ్ళ అమ్మగారు పోలికే అని అంటారు. శిశువు పుట్టగానే ఎదుగుతూ ఉన్న కొద్దీ కూడా వాడు ఏ రూపంలో ఉన్నాడు, తండ్రి రూపమా, తాత రూపమా, అత్త రూపమా, మామయ్య రూపమా, ఏ రూపంలో ఉన్నాడు అని మనం గమనించినట్లయితే కనుక ఆ రూపాలు పుట్టినటువంటి బిడ్డలకు తల్లిదండ్రుల యొక్క రూపాలు వచ్చేసి ఆ యొక్క పోలికలు వచ్చి పోలికలు అంటారు. పోలిక మరి చందమామను చూస్తాము, అందమైనటువంటి సుందర బొమ్మను కూడా చూస్తాం మానవులు ఉండే బిడ్డలను. అప్పుడు చందమామలాగా అందమైన ముఖం అంటాం ఈ పిల్లని గురించి వర్ణించేటప్పుడు. మరి చందమామలాగా చల్లని మనసు అని పిల్లని గురించి అంటాము. ఒక వ్యక్తిని గురించి మనం వర్ణిస్తూ ఉంటాం, అలంకార రూపముగా మరి వర్ణిస్తూ ఉంటాము. అందుకే ఏమన్నారంటే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. రిక్తుడంటే ఏమీ లేనివాడు. అందుకే పాట రాయించాడు దేవుడు, ఏమీ లేని దానను నిన్ను కలిగిన దానను, ఏమీ లేని దానను నిన్ను కలిగిన దానను. ఈ పాట నిన్ను కలిగిన దానను ప్రభువా, నాకేమీ లేదు కానీ, నాకంటూ కూడా ఏమీ లేదు కానీ నిన్ను మాత్రమే కలిగి ఉన్నటువంటి దాననై ఉన్నాను. నీ వాక్యమే నా ప్రాణము, నీ ధ్యానమే నా శ్వాసము. అలా ధ్యానం చేస్తూ చేస్తూ మోషే గారు 40 రోజులలాగా ఉన్నప్పుడు ప్రకాశత ఎలాగైతే వచ్చిందో, మనం ఏమీ లేకపోయినప్పుడు కూడా ఆయనతో స్నేహము, ఆయన వాక్యముతో మనము పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటే కనుక దేవుడు మనకి ఏమైనా చేయగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. నీ వాక్యమే నా ప్రాణము, నీ ధ్యానమే నా శ్వాసము, అంటే నా ఊపిరి అనే మాట. యేసయ్యా నీకు స్తోత్రము, నా నాథా నీకు స్తోత్రము, యేసయ్యా నీకు స్తోత్రము, నా నాథా నీకు స్తోత్రము. జ్ఞానము లేని దానను, నీ జ్ఞానమే నాకు దానము, జ్ఞానము లేని దానను, నీ జ్ఞానమే నాకు దానము, నీ రక్షణే నాకు ఆనందము, నీ సేవయే నాకు ఆధారము, నీ రక్షణే నాకు ఆనందము, నిన్ను చాటుటయే నాకు వరము. ఏమీ లేని దానను నిన్ను కలిగిన దానను, నీ వాక్యమే నా ప్రాణము, నీ ధ్యానమే నా శ్వాసము. ఏమీ లేనిటువంటి వారమైనప్పుడు కూడా ప్రభు యొక్క పోలిక, మన పోలిక ఆయన పోలిక ఒకటేనా? ఎంత గొప్ప సమీపముగా ఆయన మనకు ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ధరించుకున్నాడట దాసునిగా ఉండడానికి. అందుకే దేవుని యొక్క దాసుడు, ప్రభు దాసు, యేసుదాసు, క్రీస్తు దాసు అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను నీ దాసుడను ప్రభా, నువ్వు నా లార్డవు ప్రభా, నా యొక్క యజమానవు నువ్వే, నా మాస్టరు నువ్వే, నా యొక్క మరి ధైర్యమంతా నువ్వేనని ప్రభుతో మనం చెప్పవలసినటువంటి మాట. ఎందుకంటే మన పోలికగా ఆయన పుట్టాడు, మన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను చాలా చోట్ల అదే ఉంటుంది, అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకుంటేనే కానీ వాళ్ళ శక్యం కాలేదు సిలువ వేసేటప్పుడు. ఆయనంతటా ఆయనే, నేనే ఆయనను సిలువ వేయటానికి మీరు వచ్చారంటేనే కానీ నన్ను తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఆయన తనంతట తాను అప్పగించుకున్నాడు తప్ప తను ఏమాత్రం కూడా పిరికి తనకు బయటకు పారిపోలేదు. ఆయన ప్రాణానికి భయపడలేదు. ఆయన అందుకోసం వచ్చాడు, అందుకోసమే ప్రాణం పెట్టాడు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:8 ఏమనుందంటే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడా? ఏమీ లేనివాడుగా. తన్ను తాను అప్పగించుకున్నాడా? తన్ను తాను తగ్గించుకున్నాడా? తనను తాను ఎవరూ తగ్గించక్కర్లేదు, మనంతలో మనం తగ్గించుకోవాల్సినటువంటి వారమైన దేవుని బిడ్డలం కనుక మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా తగ్గి ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి.
నా నోరు కదా, నా నాలుక కదా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. అది ప్రభు యొక్క స్వభావం కాదు. దీనుడుగా మనం ఏం చేయాలంటే తగ్గింపు స్వభావంతో ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఈ విషయాలు తెలియజేశారు కనుక అందుకే ఇవి కలిగి ఉండేనండి. ఏవి? విశ్వాసం కలిగిన, బంగారం లాంటి విశ్వాసం కలిగిన, సాంబ్రాణి లాంటి ప్రార్థన కలిగిన, మరి బోళం లాంటి పశ్చాత్తాపం ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ కూడా ఏమీ ఉన్నప్పటికీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇవి కలిగి ఉండినను మంచి హృదయం ఒకటి లేని ఎడల ఏమైనా కానరాదు. కనుక ఈ 3 గుణములు కలిగియుండి హృదయమును క్రీస్తునకు ఎరుగవలయు. ఈ పద్యాన్ని దేవుడు దైవజనుల ద్వారా దేవుడు మనకు తెలియచేశారు. కనుక మనకు క్రిస్మస్ కాలంలో ఏ కాలంలోనైనప్పటికీ కూడా తగ్గింపు స్వభావం కలిగించుకొని ఉండాలని దేవుడు మనకు తెలియచేసినటువంటి విషయమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమని, ఎలాగ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడా, తన్ను తాను తగ్గించుకున్నాడా, తన్ను తాను అప్పగించుకున్నాడా. ఆయన ఈ లోకానికి వచ్చి అన్నీ చేయవలసిన పనులను కూడా ఆయనంతటా ఆయన చేయకపోతే కనుక ఎవరి తరమో కాదు. ఆయన ప్రాణం తీయడానికి ఎవరి తరం కాదు, ఆయన సిలుకెక్కించడం ఎవరి తరం కాదు. ఆయన తగ్గించుకొని అందుకోసమే వచ్చినని గొర్రెను వధింప చేసేటువంటి వాడు ఉంటాడు. ఆ వధించువాని చేతికి అప్పగించబడినట్లుగా గొర్రె పిల్లలాగా ఆయన ఆ చేతి కిందకి వెళ్ళిపోయాడు, ఆ యూదుల చేతి కిందకి వెళ్ళిపోయాడు. అది అందుకోసమే వచ్చాడు. ఇక్కడ ఆ పని జరగవలసి ఉన్నది కనుక తను తాను తగ్గించుకున్నటువంటి మాట మనము చూడవలసినటువంటి వారమైన కనుక మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడికి మనకి కూడా మధ్యవర్తిగా వచ్చి ఆయన చేయాల్సినటువంటి యాగమంతా కూడా చేసి ఏం చేయాలో, ఎలా బ్రతకాలో అది కూడా మనకు తెలియచేసి ఆయన ఆ లోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పై లోకానికి వెళ్ళినట్టుగా మరలా తిరిగి వస్తానని చెప్పినటువంటి మాటకే ఇప్పుడు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. రెండవ రాకడికి ఎదురు చూసేటటువంటి నువ్వు నేను కూడా ఎలాగ ఉండాలంటే ఆకర్షణీయంగా ఉండాలి. ఇనుమును సూదంట్రాయి, ఇనుము ఎక్కడ ఉందంటే చిన్నపిల్లలు అప్పుడు చేసేవాళ్ళ పనులు ఏంటంటే అయస్కాంతం రాయి ఒకటి ఉంటుంది, ఇక్కడేమో పిన్నీసు ఉంటుంది, అది ఇనుముతో చేయబడినటువంటిది. పిన్నీసు ఇలాగ జస్ట్ ఇలాగ వచ్చేసరికి దీన్ని ఇలా టకేయమని ఆకర్షించేసుకోండి. అలాగే ఆకర్షించుకోవాలి. ఇప్పుడు మధ్యాకాశంలో వచ్చినటువంటి ప్రభు ఆ దూత ఎప్పుడైతే ఒకే ఒక్కసారి మరి మెరుపు వలె మెరుస్తుందో తయారైనటువంటి ఆత్మలను ఆకర్షించుకుంటుంది. ఈ సూదంట్రాయి ఇనుమైన మనము సుదంట్రైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి మనల్ని అలాగా వచ్చి ఆకర్షించుకుంటుంది. అలాగే ఒక పేపర్ కింద సుదంట్రాయి ఇనుముని పెట్టి సుదంట్రాయి పైన పెట్టినప్పుడు, ఓ పేపర్ కింద పెట్టినా, ఒక దేని కింద పెట్టినప్పుడు కూడా చెక్క కాకపోతే కనుక, చెక్క అయితే కనుక ఆకర్షించబడదు. అలాగే ఏదైనప్పుడు కూడా ఒక అంగుళం మందంలో ఉన్న దాని కింద పెట్టినప్పటికీ కూడా అది ఆకర్షించుకుంటుంది. మరి దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితులు మనకు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం దేవుని యొక్క మాటను బట్టి మనం చూసినట్లయితే కనుక ప్రభు యొక్క మాటలు మనం వింటున్నాం. విన్న మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలి. అందుకే మరి దేవదాసయ్య గారు చెప్పారని జోనతన్ గారు అస్తమానం చెప్పేవారు, మాట మూట బాట అని. ఈ మాటలన్నీ మనం వింటున్నాము, ఈ మాటలు మూట కట్టుకోవాలట. మరియమ్మ గారు చేసినటువంటి పని అదే. ఏంటంటే దూత చెప్పిన మాటను మరి ఏం చేసిందని మూట కట్టుకుందటండి. ఎలా మూట కట్టుకుంది? ఈ గర్భంలో మూట కట్టుకుంది, మూట వలె కట్టుకుంది అనమాట. కట్టుకుని ఆ రక్షకుని సమయం వచ్చేసరికి బాటగా వేసింది. ఆయనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. కాబట్టి ఆయన భూమికి పరలోకానికి ఒక నిచ్చెనగా వేయబడినటువంటి ప్రభు ఆ యేసు నామము. యేసు ప్రభు మధ్యవర్తి, పరలోకానికి భూలోకానికి దేవునికి నొరలకు ఈ యొక్క నిచ్చెన వేయబడి ఉన్నది. అందుకే మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన. ఈ మధ్యవర్తి అయి ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరో కాదు, దేవాది దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పట్టుకోకపోతే మనకు అసలు దిక్కు దశ లేదు. ఇంకా మనకి మనం ఇంకా గత్యంతరం లేనటువంటి వారం అయిపోతాం. నా యేసుక్రీస్తు, అందుకే అసలైన దేవుడు అసలైన నరుడై ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్నాడు. ఆ యేసుక్రీస్తే నా యేసుక్రీస్తు అని గుండెల మీద చేసుకుని ప్రభు నామమును గురించి చెప్పవలసినటువంటి వారమైన యేసు ప్రభుని గురించి చెప్పవలసినటువంటి వారం. సమరయ స్త్రీ కూడా ఏం చేసిందంటే కాడవక్కడ పడేసి నన్ను గురించి చెప్పినటువంటి విషయాలు చెప్పినటువంటి ఆయన మెస్సియ కాడా, ఆయన యేసుక్రీస్తు కాడా అనేటటువంటి మాట తన గ్రామవాసులందరికీ కూడా చెప్పింది. ఒక మిషనరీగా తయారైంది. అలాంటి జీవితం మన యొక్క జీవితంగా ఉండాలని దేవుని యొక్క కోరిక ఉన్నది కనుక అట్టి లక్షణాలు కలిగినటువంటి వారమే రెండవ రాకడికి మనము ఆయత్తపడదము గాక. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిమైనటువంటి మాకు నా తండ్రి మధ్యవర్తిగా ఉన్నావు యేసుక్రీస్తు ప్రభుగా. దేవాది దేవ,
మీ యొక్క వెలుగు మేము చూడలేము, మిమ్మల్ని మేము వర్ణించలేము. మీరు అగ్ని రూపంతో ఉంటారు, మహాప్రభావంతో ఉంటారు. మిమ్మల్ని చూస్తే కాలిపోతాం, చనిపోతాం తండ్రి. కానీ నాయనా మీ యొక్క వీపును చూపించేటటువంటి వారై ఉన్నారు. ఆ వీపే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు కనుక నా తండ్రి మోషేకు కనిపించినట్లుగా నా వెనుక భాగాన్ని నువ్వు చూస్తావని చెప్పినట్లుగా తండ్రి ఆ వెనుక భాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మా పాపాల నుంచి గట్టెక్కించడానికి, మా శాపాల నుంచి గట్టెక్కించడానికి యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకుని మా కొరకు వచ్చి ఉన్నారు. ప్రజలందరి కొరకు కూడా వచ్చినారు. నా కొరకు వచ్చినని నేను నమ్ముతున్నాను కనుక ఇది నాకే, ఈ మాటలు నాకే అని నేను సొంతం చేసుకున్నట్లు ప్రతి ఒక్క బిడ్డ కూడా సొంతం చేసుకొని ప్రభు రక్షణ కొరకు ప్రయాసపడినటువంటి మేము రెండవ రాకడ కూడా ప్రయాసపడేటటువంటి పరిస్థితి నాయన మాకు కలిగించి మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని వినిన మాటల మంత్రాలను ముద్రించుకున్నట్టు మా శక్తి చాలదు. నీ రక్తంతో ప్రతిష్ఠించి అనేక మంది బిడ్డలకు నిన్ను గురించినటువంటి వర్తమానము చెప్పడానికి దూత తీసుకుని వచ్చినటువంటి వర్తమానం ఎలాగైతే గొల్లలు విన్నారో వారు బాట వేశారు, మరియమ్మ ఎలా బాట వేసిందో తండ్రి, అలాగే మేము ప్రతి వారికి కూడా సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను సర్వసృష్టికి ప్రకటించమని చెప్పావు కాబట్టి ప్రకటించేటటువంటి ధైర్యము, ప్రకటించేటటువంటి మరి అంతస్తు మీరు మాకు ప్రసాదించి మీరు వాడుకొనిమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానేను యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.